సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో కూడా మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకోండి, లేటెస్ట్ అప్డేట్స్ ని పొందండి. హాయ్ వ్యూవర్స్, మీ చుట్టూ జరుగుతున్న పరిస్థితులు గమనిస్తున్నారా? అంతా బాగుందా? అలా అని అప్రమత్తంగా లేకుంటే అంతే సంగతులు. గుడిలో లింగాన్ని మింగే మోసగాళ్ళు మీ చుట్టూ తిరుగుతున్నారు. ఆదమరిస్తే ఆవిలించకుండానే పేగుల్ని కత్తిరించుకునే కంత్రిగాళ్ళు ఉన్న సమాజం ఇది. అందుకే మోసగాళ్ళ నుంచి, నేరస్తుల నుంచి మిమ్మల్ని జాగ్రత్త పరిచే మా ప్రోగ్రాం క్రైమ్ అలర్ట్. సినిమాను చూసి జనం నేర్చుకుంటారా? ప్రజలను చూసి సినిమాలు తీస్తున్నారా? అర్థం కావడం లేదు. దోపిడీలు చేయడానికి ప్రతి మార్గాన్ని అన్వేషిస్తున్నారు జాదుగాళ్ళు. అర్ధరాత్రులు ఎవరూ లేని సమయంలో దొంగతనం చేస్తే ఏముంది థ్రిల్ అనుకున్నారో ఏమో కానీ పట్ట పగలు యజమానుల ముందే దర్జాగా దోచుకోవడానికి మాస్టర్ ప్లాన్ వేశారు కేటుగాళ్ళు. ఐటీ అధికారులమంటూ బంగారు దుకాణంలో 5 కోట్లు విలువ చేసే బంగారం ఎత్తుకెళ్ళడానికి ప్రయత్నం చేశారు. చివరి క్షణంలో వీరి తింగరి చేష్టలు చూసిన షాప్ యజమానులకు అనుమానం రావడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. కాకిల రంగ ప్రవేశంతో తెల్లముఖం వేశారు నకిలీ ఐటీ అధికారులు. మనది కాని దానికోసం చేసే ప్రయత్నంలో ఏదో ఒక పొరపాటు జరగక మానదు. పోలీసులకు చిక్కక తప్పదు. మీరు కష్టపడి సంపాదిస్తే దానికి మాత్రమే విలువ ఉంటుంది. అంతేకాని అతి తెలివి ప్రయోగిస్తే చివరకు చెప్పకూడు తినక తప్పదు. నెల్లూరు నగరంలో పట్టపగలు భారీ దోపిడికి ఓ ముఠా స్కెచ్ వేసింది. సినిమా తరహాలో ఐటీ అధికారులమంటూ బంగారు దుకాణంలో దోపిడీకి యత్నించారు. సుమారు 12 కిలోల బంగారం మూట కట్టుకొని పరారు కాబోగా అప్రమత్తమైన వ్యాపారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 7 మందితో కూడిన ముఠా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్ట్ బెంగళూరు పేరుతో దోపిడీకి యత్నించారు. ముఠాలో 6 మఫ్టీలో, మరొకరు పోలీస్ దుస్తుల్లో షాపులోకి ఎంట్రీ ఇచ్చి షట్టర్లు వేసి బంగారం ఎత్తుకు వెళ్లేందుకు ప్రయత్నం చేశారు. నగరంలోని కాకర్లవారి వీధి లావణ్య జ్యువెలర్స్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈడీ అధికారులమంటూ సుమారు 5 కోట్ల విలువ చేసే బంగారం ఎత్తుకెళ్లడానికి ప్రయత్నం చేసి విఫలమయ్యారు. ఫేక్ ఈడీ మూటాగా అనుమానించి 3వ పట్టణ పోలీసులకు అప్పగించారు అసోసియేషన్ నాయకులు. కాకర్లవారి ఇది నెల్లూరు పట్టణం. ఇక్కడ జ్యువెలరీ షాపులో లావణ్య జ్యువెలరీ సునీల్ హోల్సేల్ ఒక షాపు యందు ఒక 7 మంది ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లు అని చెప్పి వచ్చి ఒక బందోబస్తుతో అంటే పోలీసు వాళ్ళని కూడా ఎంటబెట్టుకొని వాళ్ళు మొత్తం మీద ఒక 6 మంది మరియు 2 కార్లు రావడం జరిగింది. మొత్తం మీద 8-9 మంది దాకా వచ్చారు. వారందరూ కూడా ఆ హోల్సేల్ షాప్కి వచ్చి మీ దగ్గర ఈ చాలా లెక్కలకి మించినటువంటి బంగారు ఆభరణాలు ఉన్నాయని చెప్పి తెలిపి కనీసం 100 కేజీలు బంగారు ఉండాలి మీ దగ్గర, మాకు అకౌంట్ చూపించమని చెప్పి అడగగా వారు వెంటనే మొత్తం లోపలికి వచ్చేసి ఒక 6 మంది లోపలికి వచ్చేసి వాళ్ళల్లో ఒక నకిలీ పోలీసు కూడా అందరూ వచ్చేసి మొత్తం షట్టర్ వేసి 12 కేజీల బంగారు ఏదైతే రెడీగా అక్కడైతే ఉందో షాప్లో మొత్తం బ్యాగ్లో వేసుకొని మీరు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్కి రండి, అక్కడ అకౌంట్ చూసుకుంటామని చెప్పి తెలియజేశారు. వెంటనే వాళ్ళు బయటకు వచ్చిన వెంటనే ఎందుకో వీరి మీద డౌట్ వచ్చి అక్కడ ఉన్నటువంటి గుమస్తాలకి ఓనర్ కూడా సదరు సంబంధించిన వాళ్ళని పట్టుకొని మీ ఏ ఆఫీస్కి ఎక్కడ మీరు ఆగండి అని చెప్పి వెంటనే నిలబెట్టడం జరిగింది. వెంటనే మా అసోసియేషన్ సభ్యులు అందరూ కూడా ఫోన్ చేసి మాకు వీరి మీద డౌట్గా ఉంది, వీరి మీద మాకు క్లారిఫికేషన్ కావాలని చెప్పి వెంటనే కారుకి అడ్డం పట్టడం జరిగింది. వెంటనే అసోసియేషన్ సభ్యులు మేమందరూ కూడా చాలామంది 100 మంది కూడా వెంటనే గుమిగూడడం జరిగింది. వారిని పట్టుకొని వెంటనే షాపుకి తీసుకొచ్చి షట్టర్ వేయడం జరిగింది. వెంటనే 3 టౌన్ పోలీసు ఇన్ఫర్మేషన్ చేసిన వెంటనే పోలీస్ సిఐ గారు అందరూ కూడా పోలీసులు కూడా వచ్చేసి వాళ్ళని వెంటనే విచారణలో వెంటనే వాళ్ళు దొంగ
ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లు అని చెప్పి దొంగలని చెప్పి తెలియడం జరిగింది. వెంటనే ఐడి పార్టీని రకరకాల పేర్లు చెప్పారు. ఒక పోలీస్ గన్మెన్ అయితేనేమి, పోలీస్ డ్రెస్లో గారు ఉన్నారు, అవన్నీ కూడా ఉన్నాయి. వాళ్ళు ఆ విధంగా వచ్చారు. వెంటనే మన 3 టౌన్ సీఏ గారు వెంటనే వాళ్ళని పట్టుకుంటానే వాళ్ళు నిజం చెప్పేశారు. వెంటనే వాళ్ళందరూ బందోబస్తు కూడా మన 3 టౌన్ పోలీసులు కూడా వచ్చి తీసుకొని 3 టౌన్ పోలీస్ స్టేషన్కి తీసుకోవడం జరిగింది. పోలీసు ఈ విధంగా మా హింస పెట్టిన తర్వాత ఎప్పుడైతే బంగారు ఎత్తుకొని పోతున్నాడో, బంగారు ఏ ఆఫీసర్ కూడా బంగారు ఎత్తుకొని పోడు, అంగట్లో సీల్ చేసేస్తాడు. మంచి నిజాయితీ అయిన ఆఫీసర్లు ఎవరు కూడా బంగారుని సీల్ చేసి మీరు ఆఫీస్ కాడికి వచ్చి మీరు మాట్లాడండి, మీ పుస్తకాలు చూపించమని అడుగుతారు. కానీ వీళ్ళు మంది కార్లు ఎక్కించుకునే వరకు మాకు డౌట్ వచ్చి కారు రౌండ్ అప్ చేసి పట్టుకొని వాళ్ళని తీసుకొస్తే మళ్ళీ అంగట్లోకి తీసుకొచ్చాం. అందరూ మా బజార్ వాళ్ళంతా గుమ్ము కూడిపోయి అందరూ కలిసి తీసుకొచ్చారు. 3 టౌన్ పోలీస్ చేస్తాం. 3 టౌన్ వాళ్ళు వచ్చారు. వాళ్ళు ఫేక్ అని చెప్పి పూర్తిగా నిర్ణయం చేసుకొని 3 టౌన్ కన్నా ఎంతమంది వచ్చారు? సుమారు ఎంతమంది వచ్చారు వాళ్ళు? సుమారు 7 మంది వచ్చారు. అందులో ఒక పోలీసు విజయవాడ అంట అయింది. ఎన్ని గంటల నుంచి? సుమారు 12 గంటల ఆ ప్రాంతం నుంచి 11:30 నుంచి ఇప్పుడు వరకు అయింది. ఆమె ఒక డాక్టర్. ప్రాణాపాయ స్థితిలో ఉన్న పేషెంట్ను కాపాడి వారి కుటుంబాల్లో వెలుగులు నింపాలని కష్టపడి చదివి ఎంబీబీఎస్ పూర్తి చేసింది. జీవిత భాగస్వామి కూడా డాక్టర్ అయితే సంసారం సాఫీగా సాగుతుందని ఆర్థోపెడిక్ డాక్టర్తో పెళ్లి చేశారు తల్లిదండ్రులు. వారి దాంపత్య జీవితానికి ఒక కూతురు కూడా పుట్టింది. సాఫీగా సాగుతున్న వారి జీవితంలో విషాద ఘటన చోటు చేసుకుంది. కర్ణాటకలోని చిక్బళ్ళాపూర్లో విధులు నిర్వహిస్తున్న ఆమె స్నేహితుడు మహేశ్వరంతో కలిసి హిందూపూర్ లాడ్జిలో బస చేశారు. తెల్లారేసరికి విగత జీవిగా మారింది డాక్టర్ అక్షిత. చిక్బళ్ళాపూర్లో పనిచేస్తున్న అక్షిత హైదరాబాద్లో జాబ్ చేస్తున్న స్నేహితుడు మహేష్ వర్మ హిందూపూర్కు ఎందుకు వచ్చాడు? ఒకే గదిలో ఉండాల్సిన ఆ రిలేషన్ ఏముంది? అప్పటి వరకు సరదాగా గడిపిన అక్షిత ఎందుకు చనిపోయింది? అక్షితది హత్యనా లేక ఆత్మహత్యనా? అసలు ఆ రోజు ఏం జరిగింది? వాట్ ఇస్ స్టోరీ? శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలోని ఓ లాడ్జ్లో రెసిడెంట్ డాక్టర్ అక్షిత అనుమానాస్పద మృతి కలకలం రేపింది. ములుగు జిల్లా మంగపేటకు చెందిన అక్షిత ఎంబీబీఎస్ పూర్తి చేశారు. ఆమె ప్రస్తుతం కర్ణాటకలోని చిక్బళ్ళాపూర్ మెడికల్ కాలేజీలో రెసిడెంట్ డాక్టర్గా పనిచేస్తున్నారు. భర్త వరంగల్లో ఆర్థోపెడిక్ వైద్యుడు. అక్షిత తన స్నేహితుడైన సంగారెడ్డి జిల్లా పటాన్చెరుకు చెందిన మహేష్ వర్మతో కలిసి ఉదయం హిందూపురం వచ్చి ఓ లాడ్జ్లో బస చేశారు. అక్షిత సాయంత్రం చనిపోయినట్లు ఆ యువకుడు పోలీసులకు ఫోన్ చేశాడు. మధ్యాహ్న భోజనం చేసి ఇద్దరు నిద్రపోయామని లేచి చూస్తే ఆమె చనిపోయి ఉందని పోలీసులకు తెలిపాడు. వెంటనే పోలీసులు అక్షిత బంధువులకు సమాచారం ఇచ్చి అతన్ని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. మహేష్ వర్మ హైదరాబాద్లో ఇంటీరియర్ డిజైనర్గా పనిచేస్తున్నట్లు సమాచారం. అక్షితకు 7 ఏళ్ల వయసున్న కుమార్తె ఉందని, స్నేహితుడితో కలిసి ఒంటరిగా ఇక్కడకు వచ్చారని పోలీసులు తెలిపారు. అక్షిత హిందూపురం ఎందుకు వచ్చారు, ఆమె మరణానికి కారణాలు ఏంటి అన్నది మిస్టరీగా మారింది. డోర్ పోతే అట్లా కాదు. మనం ఆయన ఎందుకో వద్దన్నాడు. సీఏ వద్దన్న తర్వాత మనం ఎందుకు పోవాలా? పెంచేబుల్లో బయట తీసుకోమన్నాం.
తల్లిదండ్రులు జన్మనిస్తే గురువు జీవితాన్ని ఇస్తాడు. ఒక వ్యక్తి సమాజంలో ఎలా బ్రతకాలో గురువు నుండి నేర్చుకుంటారు. ఈ సమాజంలో గురువుకు అంతటి ప్రాధాన్యత ఉంటుంది. అలాంటి బాధ్యత గల కొందరు టీచర్లు ఈ చీడ పురుగుల్లా తిరుగుతున్నారు. తమ వద్ద విద్యాబుద్ధులు నేర్చుకునే అమ్మాయిలను తన బిడ్డలా చూడాల్సిన వారు కామాంధుల్లా మారి కాటేస్తున్నారు. 6వ తరగతి చదువుతున్న 11 ఏళ్ల మైనర్ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు మానవ మృగం. పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తికి కళంక తెచ్చేలా ప్రవర్తించిన నాగేశ్వరరావును కఠినంగా శిక్షించాలని కోరుతున్నాయి ప్రజా సంఘాలు. చదువుకున్న యువతులు అన్ని రంగాల్లో రాణిస్తే ముందుకు పోతున్న సమయంలో ఇలాంటి కామోన్మాదుల వల్ల సమాజం వెనక్కిపోయే ప్రమాదం ఉంది. హలో ఉపాధ్యాయులు, వాహనానికి డ్రైవర్ ఎంత ముఖ్యమో ఈ సమాజానికి మీరు అంతే ముఖ్యం. ఒకరిద్దరు చేసే తప్పులతో ఉపాధ్యాయ వృత్తికే చెడ్డ పేరు వస్తుంది. విద్యార్థులను మీ బిడ్డల్లా భావించండి ప్లీజ్. అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం కాలేరు గ్రామంలో ఎస్టీ బాలికపై లైంగిక దాడి చేసిన కీచక టీచర్ను తక్షణమే అరెస్టు చేయాలని, విధుల నుండి సస్పెండ్ చేయాలని కోరుతూ రామచంద్రాపురం ఆర్డీఓ కార్యాలయం వద్ద పీడీఎస్యు, ఏఎస్ఎఫ్, ఎన్జీఓ, దళిత హక్కుల నాయకులు అంబటి కృష్ణ ఆధ్వర్యంలో ధర్నాకు దిగారు. అనంతరం ఆర్డీఓ సింధు సుబ్రహ్మణ్యంకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్టీ మైనర్ బాలికపై లైంగిక దాడి చేసిన కీచక ఉపాధ్యాయుడు మందపాటి నాగేశ్వరరావును తక్షణమే అరెస్టు చేయాలని, 6వ తరగతి చదువుతున్న 11 ఏళ్ల మైనర్ లైంగిక వేధింపులు చేసిన కీచక ఉపాధ్యాయుడును, ఎస్టీ బాలికపై లైంగిక వేధింపులు ఉపాధ్యాయుడును, మహిళలకు బాలికల రక్షణ, మహిళలకు బాలిక రక్షణ అరికట్టాల, లైంగిక వేధింపులను, లైంగిక వేధింపులను, విద్యార్థులపై అత్యాచారాలను, మహిళలపై విద్యార్థులపై అత్యాచారాలను, కామోన్మాద ప్రేమోన్మాద దాడులను అరికట్టాలి, విద్యార్థులపై ప్రేమోన్మాద కామోన్మాద దాడులను, నాగేశ్వరరావును కీచక ఉపాధ్యాయుడును, కాలేరులో లైంగిక వేధింపులు చేసిన కీచక ఉపాధ్యాయుడును, కాలేరులో ఎస్టీ బాలికపై లైంగిక వేధింపులు చేసిన ఉపాధ్యాయుడును, మహిళలకు బాలికల రక్షణ, మహిళలకు బాలిక రక్షణ అరికట్టాల, లైంగిక వేధింపులను, విద్యార్థులపై లైంగిక వేధింపులను, విద్యార్థులపై అత్యాచారాలను, మహిళలపై. నా పేరు కాటే సుబ్రహ్మణ్యం, రామచంద్రాపురం నియోజకవర్గ ఎస్సీ ఎస్టీ ఫెడరేషన్ కార్యదర్శిని. మరి మండపేట నియోజకవర్గం కాలేరు గ్రామం జడ్పీహెచ్ఎస్ స్కూల్లో ఒక మైనర్ బాలిక పైన సోషల్ మాస్టర్ అయినటువంటి నాగేశ్వరరావు గారు మరి సెక్సువల్ హెరాస్మెంట్ చేయడం అనేటువంటిది మరి ఆ యొక్క ప్రధాన ఉపాధ్యాయుడు ఒక దృష్టికి తీసుకెళ్ళినప్పటికీ కూడా ప్రధాన ఉపాధ్యాయుడు ఈ రోజు వరకు కూడా డిఈఓ గారికి ఇన్ఫార్మ్ చేయలేదు. నిన్న డిఈఓ గారు వచ్చి సమాజం సిగ్గుపడే విధంగా మరి మాట్లాడుతూ ఉన్నారు. నాకు తెలియదని 23 రోజులు అయింది. పోలీసు వారు కూడా మరి ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఇప్పటికి 23 రోజులు ఇప్పటికీ నిందితులను అరెస్ట్ చేయలేదు. మరి ఈ యొక్క రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ మరి ఎవరి కోసం పనిచేస్తూ ఉందో ఒక్కసారి అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఉండేటువంటి ఈ రాష్ట్రం ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలకి పోలీసు వ్యవస్థ పనిచేయట్లేదు. మరి ఎవరైతే ఉన్నతమైన వర్గాలు ఉన్నారో వాళ్ళ కొరకు మాత్రమే ఈ యొక్క పోలీసు వ్యవస్థ పనిచేస్తుంది. ఒక ఎస్టీ మైనర్ బాలిక పైన అత్యాచారం జరిగితే మరి వాడిని నిందితులు అరెస్ట్ చేయడానికి 23 రోజుల అసలు ఎక్కడున్నాం మనం? ఈ యొక్క మనుషులు సంచరించినటువంటి సమాజంలో ఉన్నామా, ఆటవిక సమాజంలో మనం నివసిస్తున్నాం అనేటువంటిది ఈ రోజు కూడా తెలియనటువంటి పరిస్థితి. మరి ఇలా కొనసాగితే మరి ఈ మొన్న హైదరాబాద్లో ఎక్కడో ఒక మేజర్ ఆవిడ్ని మరి అత్యాచారం చేసి చంపేస్తే మన రాష్ట్రంలో ఆగమేఘల మీద దిశా చట్టాన్ని తీసుకొచ్చి మన ముఖ్యమంత్రిగా ఎస్టాబ్లిష్ చేశారు. అలాగే మరి దిశ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేశారు. మరి ఈ రోజు ఒక ఎస్టీ బాలిక పైన మైనర్ బాలిక పైన అత్యాచారం చేస్తే ఈ దిశ పోలీస్ స్టేషన్లు ఏమయ్యాయి? ఈ రామచంద్రపురం కానీ డివిజన్లో ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ ఏం చేస్తుంది అనేటువంటి మరి ప్రశ్న నేను అడుగుతూ ఉన్నాను. మరి ఖచ్చితంగా హెడ్ మాస్టర్ పైన నాగేశ్వరరావు గారి పైన కూడా ఖచ్చితంగా చర్య తీసుకోవాలి. ఏదైతే మరి మైనర్ బాలిక ఉందో ఆ బాలికను మరి హోంలో జాయిన్ చేసి ఆమెను చదివించేటువంటి బాధ్యతను ప్రభుత్వం తీసుకోవాలి. అలాగే మరి అవమానంతో సిగ్గుతో బయటికి రానటువంటి ఆ కుటుంబానికి కూడా మరి సుమారుగా ఒక 20 లక్షల రూపాయలు మరి నా ఎక్స్గ్రేషియా మరి ప్రభుత్వం ఇప్పించాలని తెలియజేస్తూ మరి సెలవు తీసుకుంటున్నాను.
వారంతా డైట్ కాలేజ్ స్టూడెంట్స్. టీచర్స్గా తయారై ఎంతో మంది విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దే పవిత్రమైన వృత్తిని ఎంచుకున్న భావి భారత పౌరులు. నిత్యం చదువులు పరీక్షలతో బిజీగా ఉండేవారు కొంతసేపు సేద తీరుదామని అనకాపల్లి జిల్లా పూడిమడక బీచ్కి వెళ్ళారు. ఎగిసి పడుతున్న కెరటాలను చూసి కేరింతలు కొడుతూ ఒకేసారి 15 మంది బీచ్లో ఆడుకుంటూ సరదాగా గడుపుతున్నారు. వీరి ఆనందాన్ని చూసి కన్ను కుట్టుకున్న సముద్రం ఒక్కసారిగా 7గురిని తనలోకి లాగేసుకుంది. కళ్ళ ముందే తమ ప్రాణ స్నేహితులు సముద్ర గర్భంలో కలిసిపోతుంటే తట్టుకోలేక విలవిలలాడిపోయారు. గజ ఈతగాళ్ళు, కోస్ట్ గార్డ్ సిబ్బంది ఎంత ప్రయత్నం చేసినా ఒక్కరిని మాత్రమే కాపాడుకోగలిగారు. మృత్యువు ఎప్పుడు మన వెనకాలనే తిరుగుతూ ఉంటుంది. ఏ మాత్రం ఎమరపాటుగా ఉన్నా కూడా ఏదో ఒక రూపంలో కబళిస్తుంది. కొన్నిసార్లు మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా ఆ విధి ఆడే చదరంగంలో చెక్ పెట్టే పావులం మనమే కావచ్చు. అనకాపల్లి జిల్లా పూడిమడక బీచ్లో స్నానాలకు దిగి గల్లంతైన 5గురు విద్యార్థుల్లో 2 మృతదేహాలను గుర్తించి ఒడ్డుకు చేర్చారు. దీంతో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 3కు పెరిగింది. అనకాపల్లి డైట్ కాలేజీకి చెందిన 15 మంది విద్యార్థులు నిన్న పూడిమడక బీచ్కు చేరుకొని స్నానాలకు సముద్రంలోకి దిగారు. అయితే ఒక్కసారిగా ఎగిసిపడిన కెరటాలు వారిని సముద్రంలోకి లాక్కెళ్లాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా కొన ఊపిరితో ఉన్న మరో విద్యార్థిని మత్స్యకారులు రక్షించారు. మరో 5గురు కొట్టుకుపోయారు. సమాచారం అందుకున్న వెంటనే 2 నేవీ హెలికాప్టర్లు, 4 బోట్లతో కోస్ట్ గార్డ్ సిబ్బంది, మెరైన్ పోలీసులు, మత్స్యకారుల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో నీటిపై తేలుతున్న 2 మృతదేహాలను గుర్తించి హెలికాప్టర్ ద్వారా వాటిని ఒడ్డుకు చేర్చారు. వీరిని గోపాలపట్నం, తూచికొండకు చెందిన విద్యార్థులుగా గుర్తించారు. గల్లంతైన మిగతా 3 విద్యార్థుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ అండి. డైట్ కాలేజ్లో జరుగుతున్న 12 మంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న వాళ్ళు ఎగ్జామ్ రాసేసి ఈరోజు సముద్రంలో కొంచెం సరదాగా ఉందామని చెప్పి సముద్ర తీరంలో వచ్చారు ఇక్కడికి. ఈ ప్లేస్ అయినటువంటి సీతుపాలెంకి మరియు పూడిమడకకి మధ్యలో ఉన్న ప్లేస్కి వాళ్ళు రావడం జరిగింది. అందులో అవుట్ ఆఫ్ 12 స్టూడెంట్స్ ఒక స్టూడెంట్ మాత్రం గట్టు మీద ఉన్నారు. మిగిలిన 11 స్టూడెంట్స్ కూడా సముద్ర స్నానానికని లోపలికి వెళ్ళడం జరిగింది. సో ఇక్కడ ఉన్న విట్నెసెస్ ప్రకారం వాళ్ళు చెప్తున్నది ఏంటంటే ఒక పెద్ద అల రావడం వల్ల వాళ్ళు లోపలికి కొట్టుకొని వెళ్ళడం జరిగింది. అందులో కొంతమంది అదే టైంకి బయట రావడం జరిగింది. సో లోపల చిక్కుపోయిన వాళ్ళు 7 మెంబర్స్ ఉన్నారు. అక్కడ చుట్టుపక్కల ఉన్న స్టూడెంట్స్ మళ్ళీ అక్కడే ఉన్న లోకల్ విలేజర్స్తో మాట్లాడడం ద్వారా వాళ్ళు వచ్చి ఒక ఇద్దరిని బయటకు తీసుకురావడం జరిగింది. ఆ ఇద్దరిలో ఒకరు ఆల్రెడీ చనిపోయారు, పవన్ అనే వ్యక్తి. ఇంకొకరు హాస్పిటల్లో ఇప్పుడు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. హోప్ఫుల్లీ దట్ హీ వుడ్ సర్వైవ్. ఇంకా మిగిలిన 5 మంది కోసం కూడా మనం రెస్క్యూ ఆపరేషన్ అనేది చేయడం జరుగుతుంది. ఆల్రెడీ ఇక్కడ మొత్తం డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఆల్ అదర్ డిపార్ట్మెంట్స్తో కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ వీఆర్ డూయింగ్ అవర్ ఎఫర్ట్స్. థ్యాంక్ యూ. ఆల్రెడీ కోస్ట్ గార్డ్ షిప్ అనేది ఆన్ ద వే ఉంది. ఇప్పుడు నైట్ అవ్వడం వల్ల మనకి హెలికాప్టర్ అట్లాంటివి రావడానికి కష్టంగా ఉంది. రేపు మార్నింగ్ కోస్ట్ గార్డ్ నుంచి హెలికాప్టర్ రావడం జరుగుతుంది. అలాగే ఒక కోస్ట్ గార్డ్ నుంచి మరో షిప్ కూడా వస్తుంది. ఇప్పుడు మన కలెక్టర్ సార్ చెప్తున్నారు నేవీ నుంచి కూడా ఒక షిప్ రావడం జరుగుతుంది. మార్నింగ్ బ్రేక్లో దట్ విల్ బి టేకెన్ అప్. మనకి ఇప్పుడు కరెంట్లీ మనం జాయింట్ ఆపరేషన్స్ చేస్తున్నాం. స్పీకర్ చెప్పేలాగా ఇది చాలా అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్స్. 12 మంది ఈరోజు వచ్చారు. చాలా సాధించారు. కానీ మనకి వెంటనే
తెలిసిన మన డిపార్ట్మెంట్ తరఫున విధంగా మనకి ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున వాళ్ళు కూడా వెంటనే వాళ్ళ టీమ్ డిప్లాయ్ చేశారు. లోకల్ ఫిషర్మెన్తో కూడా మాకు ఫిషరీస్ డిపార్ట్మెంట్ కోఆర్డినేట్ చేస్తున్నారు. కానీ కొంచెం చికెట్ పడే వాళ్ళకి ఇప్పుడు రాత్రి కొంచెం ఆపరేషన్స్ రెస్క్యూ ఆపరేషన్ కోస్ట్ గార్డ్కి అదేవిధంగా మిగతా టీమ్స్కి కూడా సంపర్కంలో వాళ్ళకి కూడా నేను రిక్వెస్ట్ చేశాను. రేపు మార్నింగ్ ఫస్ట్ 5 o'clock నుంచి మా లోకల్ టీమ్స్ ఇక్కడ వస్తాయి. మార్నింగ్ నుంచి రెస్క్యూ ఆపరేషన్ చేస్తారు. ఇప్పుడు ఇచ్చే ఇన్ఫర్మేషన్ వరకు మనకి తెలిసిందంటే 5 members ఆర్ మిస్సింగ్, 5 members ఆర్ సేఫ్ అండ్ 2 members ఒకరు unfortunately has dead and 1 person is undergoing treatment. కేజెస్కి రిఫర్ అయ్యారు. సో మనకి రేపు మార్నింగ్ నుంచి ఇప్పుడు రెస్క్యూ ఆపరేషన్ జరుగుతుంది. ఇప్పుడు వెంటనే మన పోలీస్ డిపార్ట్మెంట్ అదేవిధంగా ఫిషరీస్ డిపార్ట్మెంట్ వెంటనే స్పందించారు. కొంచెం ఈ ఏరియాలో ఇప్పుడు మనం కొంచెం ఇంకా టేక్ సమ్ మోర్ ప్రికాషన్స్. మాకు కూడా లోకల్స్ చెప్పేది ఏమంటే కొంత ఈ భాగం నుండి ఇంకా రాకీ ఏరియా ఉన్న వాళ్ళు అంటే అక్కడ లోకల్స్ కూడా వెళ్ళారు. పోలీసులు తమ వృత్తి ధర్మం కోసం సమయపాలన లేకుండా రోజు విధులు నిర్వహిస్తారు. లా అండ్ ఆర్డర్ కోసం తమ కుటుంబాలు సైతం లెక్క చేయకుండా డ్యూటీకి హాజరవుతారు. గ్రామీణ ప్రాంతాల్లో నాటుసారా తయారు చేస్తున్నట్లు సమాచారం రావడంతో ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు దాడులు చేపట్టారు. గ్రామాల్లో కొందరు తక్కువ సమయంలో అధిక సంపాదన కోసం నాటుసారా కాస్తూ చట్ట విరుద్ధ పనులు చేపడుతున్నారు. వీరిని కట్టడి చేయడానికి బత్తిలి ఎస్ఐ సీతారాం మాన్యం జిల్లా కొత్తగూడ గ్రామ సమీపంలో నాటుసారా స్థావరాలపై దాడి చేపట్టారు. ఆగ్రహించిన ఆ గ్రామస్తులు విధులు నిర్వహణలో ఉన్న ఎస్ఐపై దాడి చేశారు. చేస్తున్న తప్పుడు పనిని కప్పిపుచ్చుకోవడానికి ఎస్ఐ సీతారాంపై దాడి చేశారు. సో సమాజ సేవ కోసం విధులు నిర్వహిస్తున్న ప్రభుత్వ ఉద్యోగులపై ఆవేశంలో దాడులు చేస్తే జీవితకాలం జైల్లో జీవితం గడపకండి. తక్కువ సంపాదన వచ్చినా కూడా చట్టబద్ధ పనులు చేసి కంటి నిండా నిద్రపోండి. పార్వతీపురం మన్యం జిల్లా భామిని మండలం కొత్తగూడ గ్రామ సమీపంలో నాటుసారా తయారీ కేంద్రంపై పోలీసులు దాడులు నిర్వహించారు. బత్తిలి ఎస్ఐ సీతారాంపై గ్రామస్తులు దాడి చేశారు. ఈ దాడిలో ఎస్ఐ సీతారాంకు గాయాలయ్యాయి. వెంటనే కొత్తూరు ఆసుపత్రికి తరలించారు పోలీసులు. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దగ్గరికి వచ్చారా ఎవరికొకటి కొట్టాడు. సార్ గ్రామస్తులు చేస్తారా, గ్రామస్తులు దాడి చేస్తారా? అక్కడ వాళ్ళు గ్రామస్తులు వచ్చారు అందరు కలిపి ఈ కొరత వస్తుంది. ఈ చూస్తాను అది చూస్తాను. నేను ఇంకా కరెక్ట్ పూజ కరెక్ట్ పూజ బత్తిలి ఎస్ఐని. నా పేరు సీతారాం. నేను ఈరోజు సాయంత్రం నాకు 6 గంటలకు ఒక సమాచారం రాగా నాటుసారా ఒక వ్యక్తి అమ్ముతున్న సమాచారం రాగా నేను మరియు మా కానిస్టేబుల్ ఒక అతను మరియు మధ్యవర్తులు విఆర్ఏ మరియు విఆర్ఓ గారు ఇద్దరు కూడా అక్కడికి వెళ్ళినాము. వెళ్ళగా అక్కడ వ్యక్తి నాటుసారా అమ్ముతుండగా మాకు పట్టుబడినాడు. పట్టుబడగా వెంటనే అతన్ని తీసుకొద్దామని రోడ్డు పైన తీసుకొని రాగా పక్కన ఉన్న సిమెంట్ రోడ్డుపై తీసుకొని రాగా వెంటనే వాళ్ళ ఆవిడ వచ్చి మమ్మల్ని అడ్డగించింది. మేము వెంటనే చెప్పాము, మమ్మల్ని మేము పోలీసులమి, మాకు ఈ వ్యక్తులకు నాటుసారా అమ్ముతుండగా దొరికాడు. అక్కడ తాగిన వాడు కూడా వ్యక్తులు ఉన్నారు, వాళ్ళు కూడా ఉన్నారు. అయితే వెంటనే మా ఆయన ఎందుకు తీసుకెళ్తారు మీరు, మా ఆయన తాగడానికి తెచ్చుకున్నాడు అవి అని మమ్మల్ని గదమాయించి వెంటనే వాళ్ళ కులపల్లి మొత్తం గ్రామస్తులు పిలిచింది. వాళ్ళు వెంటనే మా పైన దాడికి దిగారు కర్రలతోటి.
నేను వెంటనే అలర్ట్ అయ్యి వాళ్ళు కొడుతుండగా నా చెయ్యి అడ్డు పెట్టాను. అడ్డు పెట్టగా ఇక్కడ ఈ గాయాలైనాయి, మరి ఇక్కడ ఈ గాయమైనది. తర్వాత ఎవడైతే ముద్దాయి ఉన్నాడో వాడు వచ్చి నా మగం పైన కొట్టేశాడు కర్రతో. వెంటనే నాకు రక్తమోగా నేను వెంటనే ఇంకా ఇక్కడుంటే చచ్చిపోతున్నాను భయంతో వెంటనే నా బండిని తీసుకుని లెఫ్ట్ అయ్యాను. అయితే నాకు కొడుతుండగానే మధ్యవర్తులు అందరూ పారిపోయారు కుట్టేస్తారని. మా కానిస్టేబుల్కి వీపు పైన ఒక ముగ్గురు అడ్డగించేసి కొట్టేశారు చేతులతో. వెంటనే మేము అక్కడి నుంచి లెఫ్ట్ అయ్యాము. లెఫ్ట్ అయ్యి ఇక్కడికి వచ్చి హాస్పిటల్ చేరాము. ఇదే విషయాన్ని వెంటనే మా ఉన్నతాధికారులందరికీ కూడా తెలియజేశాము. జరిగింది ఇది. ముద్దాయి పేర్లు ఆల్రెడీ ఉన్నాయండి, మా అవి కంప్లైంట్లో రాస్తున్నాము. అవి నెల రోజులు అవుతుందండి నేను స్టేషన్ ఇన్ఛార్జ్గా తీసుకొని. సో వ్యూవర్స్, ఇది ఇవాల్టి క్రైమ్ అలర్ట్. మరిన్ని క్రైమ్ న్యూస్ కోసం మళ్ళీ రేపు ఇదే సమయానికి మీ ముందుకు వస్తుంది క్రైమ్ అలర్ట్. చూస్తూనే ఉండండి 9 న్యూస్, ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం.